పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో సీఎం చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి విడుదల రజని ఈ కార్యక్రమంలో మోదుగుల వేణుగోపాల్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గజ్జల భార్గవరెడ్డి, నాగార్జున యాదవ్ ముఖ్య నాయకులుగా పాల్గొన్నారు. సూపర్ 6 అనే వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేశాడన్నారు మాజీ మంత్రి విడుదల రజని. ప్రతి విద్యార్థికి తల్లికి వందనమని కొంతమందికి ఇచ్చి తల్లుల ఉసురు పోసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 2014-2019 వరకు చంద్రబాబు ఎన్ని మోసాలు చేశాడో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్నారు. అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడలోని అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా ముద్ర వేసుకున్న ఘనా పార్టీ పత్తి పార్టీ అని చిలుకలూరుపేట ప్రజానికానికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదంటూ విడుదల రజని ఎద్దేవా చేశారు. రోడ్ ఎక్కారా జగనన్న హయాంలో? ఎక్కారా? ఆ సంగతి చెప్పమనండి, ఆ సంగతి చెప్పమనండి. అసలు వాళ్ళకి ఏం చేస్తారు, ఏ న్యాయం చేస్తారు చేయమని. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి మన నియోజకవర్గంలో. కనీసం ఆలకించాడా, పలకరించాడా ఆ కుటుంబాలని? అవి పట్టవు. ఎందుకంటే అవన్నీ మంచి పనులు, ఈ జనాన్ని మంచి చేయకూడదు. దురాలోచనలు, అక్రమ ఆలోచనలు, అక్రమ పనులు, అవినీతి, పొద్దున్న లేస్తే ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటనే దాని మీద తప్పితే ఎవరి మీద కేసు పెట్టాలి, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఈ రెండే, ఇంకోటి లేదు. అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు ఎమ్మెల్యే. ఖచ్చితంగా కాలమే మీ రూపంలో, ప్రజల రూపంలో సమాధానం చెప్పుద్ది అని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా,